రాక్షస ప్రేమ పార్ట్ 58. విరాజ్ సడన్గా అలా పట్టుకోవడంతో షాక్ అయ్యి గుడ్లు తేలేస్తుంది వేగ. చూసింది చాలే అంటూ వేగ లిప్స్ని అందుకుంటాడు. వేగ గింజుకుంటూ విరాజ్ వీపు మీద కొడుతుంది. ఆమె ఎంత వినిపించుకోవాలని చూసినా విరాజ్ ముద్దు పెట్టే వరకు వదిలిపెట్టడు. వేగాకి కోపం వచ్చి గిచ్చేస్తుంది. అప్పుడు వదిలి చిలిపిగా చూస్తూ ఉంటాడు విరాజ్. అతని చూపును నచ్చని వేగ సోఫాలో నుంచి లేచి కోపంగా చూస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను టచ్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? అలా టచ్ చేయబట్టే ఈరోజు నా ఇంట్లో ఉండాల్సి వచ్చింది అంటాడు విరాజ్. విరాజ్, నువ్వు మాట మార్చకు. నేనేం మార్చాను అని అడుగుతాడు వేగాన్ని. నిన్న నాతో ఏమన్నావు? నువ్వు భార్యగా ఉండాల్సిన పని లేదు, నా బేబీని కనిస్తే చాలు అన్నావు. ఈరోజు భార్యలా దగ్గరకు తీసుకుని ఎందుకు ముద్దు పెట్టావు? హలో మిస్సెస్ విరాజ్, కొంచెం ఆగు. నేను నీకు ముద్దు పెట్టలేదు, నా బేబీ తల్లికి పెట్టాను. నీ బేబీ తల్లిని నేనే కదా. నువ్వు కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకు అంది వేగ. నేనెప్పుడు కన్ఫ్యూజ్ చేశాను? నువ్వే అవుతున్నావంటూ రూమ్కి వెళ్తాడు విరాజ్. విరాజ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఈసారి దగ్గరకు రా, నీ సంగతి చెప్తా అని కోపంగా కూర్చుంది. విరాజ్ ఫ్రెష్ అయ్యి డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. ఏయ్, బేబీ పుట్టే వరకు అలానే ఉంటావా, లేదా ఫుడ్ అలాంటివి చేస్తావా అంటాడు విరాజ్. నేనెందుకు చేస్తాను? నేనేం మీ ఇంటి పని మనిషిని కాదు అంది వేగ. లాస్ట్ టైం నువ్వే పని మనిషిగా అయినా నీతోనే ఉంటా అన్నావుగా అన్నాడు విరాజ్. నేనేమనలేదు అని మూతి తిప్పుతుంటే, చాలేమ్మా, మూతి విరిగిపోతుంది, వెళ్ళి నాకు టిఫిన్ చెయ్యి అంటాడు విరాజ్. నేను చెయ్యను, నీకు చేయాల్సిన అవసరం నాకు లేదు. వసై, నాకు పెట్టకపోయినా పర్లేదు, కనీసం నువ్వైనా తినవే, నా బేబీకి ఆకలి వేస్తుంది అంటాడు విరాజ్. నాకేం ఆకలి వేయడం లేదు. నేను నీకు వేస్తుంది అనలేదు, నా బేబీకి ఆకలి వేస్తుందని చెప్పాను. నాకు వేస్తేనే దానికి వేస్తుంది. ఇంకా నన్ను అర్పించకుండా నువ్వు డ్యూటీకి పో. నేను వెళ్ళను, ఏం చేస్తావంటూ వేగా ముందే కూర్చుంటాడు విరాజ్. ఉండవయ్యా, నాకేం నష్టం లేదంటూ ఫోన్ నొక్కుతూ ఉంది వేగ. ఇది మాటలతో చెప్తే వినే రకం కాదు. ఓల్డ్ విరాజ్ని తెప్పించాలనుకొని వేగాన్ని ఎత్తుకొని కిచెన్లోకి వెళ్తాడు. ఏంటది? వదులు నన్ను, నీకేం కుక్ చేసి పెట్టను అని చెప్పానుగా. నాకేం వద్దు తల్లి, నువ్వే తిను కొంచెం అంటూ కిచెన్ గట్టు మీద కూర్చుంటాడు విరాజ్. వేగాకి కూడా కడుపులో ఫుల్గా ఆకలి అనిపించేసరికి తనకి మాత్రమే సరిపడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింది. వేగా తినడం అయ్యాక గిన్నె మూత తీసి చూస్తాడు విరాజ్. మొత్తం ఖాళీగా ఉంటుంది. ఏంటే ఇది, కనీసం కొంచెమైనా ఉంచుదామని లేదే నీకు అన్నాడు విరాజ్. లేదు అని తిప్పుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. సరిపోయింది, బేబీ భూమి మీదకు వచ్చే వరకు దీని పొగరును భరించాల్సిందే, తప్పదు అని స్టేషన్కి వెళ్ళిపోతాడు విరాజ్. స్టేషన్కి వెళ్ళిన తర్వాత డ్రగ్స్ గూడాం గురించి తెలుసుకుని దాని మీద నిఘా పెట్టమని చెప్తాడు. స్టేషన్లో ఉన్నాడనే కానీ విరాజ్ ప్రాణం మొత్తం వేగా చుట్టూ తిరుగుతుంది. ఇది పంతానికి పోయి సరిగ్గా ఉంటుందో లేదో అని కాల్ చేస్తాడు. వేగా ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంది. విరాజ్ నుండి ఫోన్ మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే కట్ చేస్తుంది. దీనికి ఒంటి నిండా పొగరే కదా, అయినా దీన్ని అని ఏం ప్రయోజనం, నన్ను నేను అనుకోవాలి, అనవసరంగా దీన్ని పెళ్లి చేసుకున్నా అని ఫీల్ అవుతాడు విరాజ్. ఒక 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ కాల్ చేస్తాడు. వేగ మళ్ళీ కట్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసేదాకా చేస్తాను అనుకుంటూ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు విరాజ్. ఫోన్ లిఫ్ట్ చేసేదాకా వదిలేలా లేడే అని లిఫ్ట్ చేసి ఏంటి అంటుంది కోపంగా వేగ. అంత పొడి చేసే పనులు ఏం చేస్తున్నారు తమరు అని అడుగుతాడు విరాజ్. నేనేదో ఒకటి చేస్తున్నా కానీ ముందు నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు అని అడిగింది. ఏం లేదు, తిన్నావో లేదో అని చేశాను అంటాడు విరాజ్. నీ కళ్ళ ముందే కదా తినింది, 3 hours అవుతుంది నువ్వు తిని, ఇప్పుడెక్కడా అంటాడు విరాజ్. అయితే ఏం చేయమంటారు విరాజ్ గారు అంది వేగ. ఏముంది, మళ్ళీ భోజనం చేయి అంటాను. నాకు ఓపిక లేదు, నన్ను విసిగించకు అని కాల్ కట్ చేసి గేమ్ ఆడుకోవడం మొదలు పెడుతుంది వేగ. ఇది నా మాట వినేలా లేదు కానీ తల పట్టుకుంటాడు విరాజ్. ఈవినింగ్ అవ్వగానే వేగ ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ వెళ్తాడు ఇంటికి. వేగ టీవీ చూస్తూ నవ్వుకుంటుంది. అమ్మయ్య, మామూలుగానే ఉందిలే, ఎక్కడ ఆలోచిస్తూ కూర్చుంటుందో అని భయపడి చచ్చా అనుకున్నాడు. మేడం గారు, డిన్నర్ రెడీ చేస్తారా లేకపోతే హోటల్ నుంచి పార్సల్ తెప్పించనా అని అడుగుతాడు విరాజ్. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకు సంబంధం లేదు అంటుంది.
తనతో వాదించి టైం వేస్ట్ అని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్రెష్ అవుతాడు విరాజ్. 30 మినిట్స్కి ఫుడ్ తీసుకుని డెలివరీ బాయ్ వస్తాడు. విరాజ్ రూమ్లో ఉండేసరికి అతను వచ్చిన విషయం తెలియదు. కాలింగ్ బెల్ మోగేసరికి వేగా కిటికీలో నుంచి చూస్తుంది ఎవరా అని. ఫుడ్ తీసుకుని డెలివరీ బాయ్ వచ్చేసరికి సైలెంట్ అయ్యి మళ్ళీ టీవీ చూస్తూ కూర్చుంది. ఎన్నిసార్లు బెల్ ప్రెస్ చేసినా ఎవరూ రాకపోయేసరికి విరాజ్కి కాల్ చేస్తాడు డెలివరీ బాయ్. వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చిన విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అంటాడు. సార్, నేను డెలివరీ బాయ్ని, ఫుడ్ తీసుకొని వచ్చాను. 15 మినిట్స్ నుంచి మీ ఇంటి బయటే కూర్చొని ఉన్నాను. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ రావడం లేదు. మీరు మనీ ఆన్లైన్లో పే చేయలేదుగా, క్యాష్ ఇస్తారా అని అడుగుతాడు. క్యాష్ ఇస్తా, 1 నిమిషం ఆగండని కాల్ కట్ చేసి హాల్లోకి వస్తాడు విరాజ్. టీవీ చూడడంలో మునిగిపోయి ఉంది వేగ. ఆమెను కోపంగా చూస్తూ కాలింగ్ బెల్ కొట్టినప్పుడు తీయాలని తెలియదా అన్నాడు కోపంగా. నా కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు, సో నేను తెరవను. నీ కోసం వచ్చిన వాళ్ళైతే నువ్వే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు అంది వేగ. ముందు డెలివరీ బాయ్ బయట వెయిట్ చేస్తున్నాడని వేగాతో వాదించి అతన్ని వెయిట్ చేయించడం ఇష్టం లేక ముందు వెళ్ళి అతని దగ్గర ఫుడ్ తీసుకొని మనీ పే చేస్తాడు విరాజ్. పార్సెల్స్ లోపలికి తీసుకువచ్చి వేగా ముందు పెట్టి తిను అంటాడు. ఆమె వెంటనే కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని తినడం స్టార్ట్ చేస్తుంది. విరాజ్ కోపంగా చూస్తూ తినడం బాగా వచ్చు కానీ తలుపు తీయడం రాదు కదా అంటాడు. నువ్వేగా తినమన్నావు, వద్దంటే చెప్పు, ఇక్కడే పెట్టేస్తా అంది రోషంగా వేగ. పెట్టేవే, నువ్వు తినకు అంటాడు విరాజ్. నువ్వు వద్దంటే నేను ఎలా ఆగుతాను, ఖచ్చితంగా తిని తీరాల్సిందే అని విరాజ్ ముందే ఫుల్గా తినడం స్టార్ట్ చేస్తుంది వేగ. ఇది నన్ను టార్చర్ చేయడానికి ఉందనుకొని కోపంగా వెళ్ళిపోతాడు విరాజ్. అతని ఫ్రస్ట్రేషన్ చూసి వేగ హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇది జస్ట్ శాంపుల్ విరాజ్, నన్ను ఇంట్లో ఉంచుకున్నందుకు డైలీ నువ్వు బాధపడేలా చేస్తా అనుకుంది వేగ. విరాజ్ లోపలికి వెళ్ళి బాగా ఆలోచిస్తాడు దీన్ని దారిలోకి ఎలా తెచ్చుకోవాలి అని. ఇది టైంకి తినకుండా కుకింగ్ చేయకుండా ఉంటే ఎలా అని ఆలోచిస్తాడు. ఆఖరికి ఒక ఐడియా వచ్చి ఒకరికి కాల్ చేస్తాడు. వేగా ప్రాబ్లం సాల్వ్ చేసేసరికి హ్యాపీగా తినడం కోసం హాల్లోకి వస్తాడు విరాజ్. వేగాని చూసి ఇంకా స్నానం చెయ్యి, ఎన్ని రోజులు ఉంటావు ఇలా అని అంటాడు. నా ఇష్టం వచ్చినన్ని రోజులు మిస్టర్, నువ్వు నీ పని చేసుకో అంటుంది వేగ. పోవే, నీతో మాట్లాడి నా బ్రెయిన్ పాడు చేసుకోలేను. మంచిది అంటూ టీవీ సౌండ్ పెంచుతుంది వేగ. ఉఫ్ అనుకుంటూ డైనింగ్ ఏరియాకి వెళ్ళి ఫుల్గా తినేసి రూమ్కి వెళ్తాడు విరాజ్. ఫోన్ తీసి కొంచెం సేపు స్వైప్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే వేగ లోపలికి వచ్చి హే మిస్టర్ అని చిటికెలు వేస్తుంది. ఏంటి మేడం గారు అన్నాడు విరాజ్. బెడ్ ఖాళీ చేస్తే నేను పడుకోవాలి. నీట్గానే ఉందిగా, వచ్చి పడుకో అంటూ ఒక పక్కకి జరుగుతాడు విరాజ్. ఖాళీ చేయి అంటే నువ్వు దీని మీద నుండి లేవాలని అర్థం, అంతేకాని పక్కకి జరిగి బాగానే ఉందిగా అనడం కాదు అంది వేగ. నేనెక్కడ పడుకోవాలి అంటాడు విరాజ్. నా పక్కన అయితే వద్దు, ఇంకెక్కడైనా పడుకో అంటూ దిండి దుప్పటి నేల మీద వేసి ఇంకా లే అని విరాజ్ చేయి పట్టుకొని లేపుతుంది వేగ. నాకు కింద నిద్ర పట్టదు వేగ, బెడ్ మీద పడుకోనివ్వు అన్నాడు విరాజ్. అదేం కుదరదు, నువ్వు కింద పడుకో, లేదంటే హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకో, అంతేకాని నా పక్కన పడుకోవడానికి వేయలేదు అంది. సరే అంటూ నేల మీదకు వెళ్ళి పడుకుంటాడు. వేగాకి అలా పడుకోగానే నిద్ర పట్టేస్తుంది. విరాజ్ ఆమె నిద్రపోయే వరకు వెయిట్ చేసి తను పడుకుందని కన్ఫర్మ్ అవ్వగానే వెంటనే లేచి ఆమె పక్కన సెటిల్ అవుతాడు. వేగా బేబీ, స్నానం చేయలేదుగా, నిన్ను హక్ చేసుకుందాం అనుకుంటే. పోనీలే, నువ్వెలా ఉన్నా నా బేబీ మదర్విగా, అడ్జస్ట్ అవుతా అని వేగాని దగ్గరకు లాక్కొని పడుకుంటాడు. నిద్రలో ఆమె కూడా అతన్ని అల్లుకుంది. తెల్లవారుజామున 5 గంటలు. వేగాకి మెలకువ వచ్చి చూసేసరికి విరాజ్ చేతుల్లో ఉంటుంది. ఇదేంటి, ఇతను నా పక్కకు వచ్చాడు, కింద పడుకోమన్నానుగా అని కోపంగా విరాజ్ అని పిలుస్తుంది. ఏంటి తల్లి నీ బాధ, నైట్ అసలే చాలా లేటుగా పడుకున్నా. విరాజ్, నువ్వు నా పక్కన ఎందుకు పడుకున్నావో అది చెప్పు ముందు అంది వేగ. నిద్రలో నడిచి వచ్చి పడుకున్నానేమో అన్నాడు విరాజ్. నేనేం చిన్నపిల్లని కాదు నువ్వు చెప్పే సోది వినడానికి, పెద్ద పిల్లలా కనిపిస్తున్న పిచ్చిదానివి, అందుకే నేనేం చెప్పాలి అనుకుంటున్నాను ఎప్పుడు వినవు అన్నాడు విరాజ్. నువ్వు చెప్పేది ఏం లేదు కానీ ముందులే బెడ్ మీద నుండి అంటుంది వేగ. నేను లేవను, ఇది నా ఇల్లు అన్నాడు విరాజ్. ఓహో అవునా, అయితే నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోతా అంది వేగ. అదేంటి, డెలివరీ అయ్యేదాకా ఉంటా అన్నావు కానీ అడుగుతాడు విరాజ్. నాకు కంఫర్ట్గా ఉంటే ఉంటాను, ఇలా నన్ను ఇబ్బంది పెడితే ఎలా ఉంటాను.
నీ పక్కన వచ్చి పడుకోవడం ఇబ్బందా తల్లి అన్నాడు విరాజ్. అవును అని కోపంగా చూస్తుంది వేగ. నాకు నేల మీద సోఫాలో నిద్ర పట్టక పడుకున్నా, రేపటి నుండి పడుకోను, ఒక 2 అవర్స్ పడుకోనివ్వవా అని డల్గా పెడతాడు ఫేస్ని విరాజ్. లేదు, సెకండ్ కూడా నా పక్కన ఉండడానికి వీల్లేదు అంది వేగ. నాకు ఇక్కడ నచ్చకపోతే నా ఇంటికి వెళ్ళిపోతా, అప్పుడు నువ్వు కూడా నాతోనే రావాలి అంది వేగ విరాజ్తో. అవన్నీ జరిగే పని కాదులే, నేను కింద పడుకుంటా అని తింటు కింద వేసుకొని పడుకుంటాడు విరాజ్. ఎప్పటికో నిద్ర వస్తుంది, నా పక్కన వచ్చి పడుకుంటాడా, ఎంత ధైర్యం ఇతనికి అని హ్యాపీగా స్లీప్ వేసింది వేగ. విరాజ్కి 8కి మెలకువ వస్తుంది. దీనివలన ఈరోజు కూడా జాగింగ్ మిస్ అయిందనుకుని డ్యూటీకి రెడీ అవుతూ వేగాన్ని లేపుతాడు. నేను కొంచెం సేపు పడుకుంటా, ప్లీజ్ నన్ను వదిలే అంది వేగ. తర్వాత పడుకోవచ్చు, ముందు స్నానం చేయి అని ఆగిపోతాడు విరాజ్. ఇప్పుడు నేను కనుక నీట్గా ఉండు అని చెప్తే ఖచ్చితంగా రివర్స్లో ఉంటుంది. అవసరమా దీంతో, ఎందుకని వేగా లే ఒకసారి అంటాడు. మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు నేను వెళ్ళాక, ఇప్పుడు నువ్వు వెళ్ళేదాకా మెలకుగా ఉండి నేనేం చేయాలి అంది వేగ. అవన్నీ చెప్పేదాకా లేవవా అని కోప్పడుతూ 2 చేతులతో ఎత్తుకొని హాల్లోకి తీసుకొస్తాడు. ఇవే చేయొద్దు అంది. ఇలాంటివి చేయకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినాలి అన్నాడు విరాజ్. బ్రష్ చేస్తారా మేడం గారు, ఇలానే ఉంటారా అని అడుగుతాడు. నాకు చేయాలి అనిపించినప్పుడు చేస్తాను అంది వేగ. నువ్వెక్కడైనా చావు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు విరాజ్. ఒక అరగంట తరువాత 40 to 45 మధ్యలో ఉన్న ఒక అమ్మాయి విరాజ్ ఇంటికి లగేజ్ తీసుకొని వస్తుంది. విరాజ్ ఆమెను చూసి సుభాషిణి గారు బాగున్నారా అని పలకరిస్తాడు. ఈవిడే ఎవరు లగేజ్ తీసుకొని వచ్చింది, విరాజ్ చుట్టాలా అని ఆలోచిస్తుంది వేగ. ఈవిడ నా భార్య వేగ్నిక, ఈమెనే మీరు చూసుకోవాల్సింది. నేను డ్యూటీలో బిజీగా ఉండటం వలన ఎప్పుడు ఇంటికి వస్తానో నాకే తెలియదు. మీరు 24 అవర్స్ నా వైఫ్తోనే ఉండి తనకి అన్ని పనుల్లో హెల్పింగ్గా ఉండండి అంటాడు విరాజ్. అలానే బాబుగారు, మీరు చెప్పినట్టే అమ్మగారికి తోడుగా ఉంటాను అంటుంది సుభాషిణి. నాకు కేర్ టేకర్ని పెట్టాడా ఇతను, మంచి పని చేశాడు, లేకపోతే ఇతనికి సేవలు చేస్తూ కూర్చోవాలా నేను. వేగా, ఈమె పేరు సుభాషిణి, నీతోనే ఉంటుంది నీకు తోడుగా. విరాజ్ చెప్పింది విని సరే అన్నట్టు కూడా తల ఊపదు వేగ. మనుషుల ముందు కూడా పొగరు చూపించమంటే బాగా చూపిస్తుంది అనుకుని వేగా చేయి పట్టుకొని రూమ్కి తీసుకువెళ్తూ సుభాషిణిని చూసి మీరెళ్ళి టిఫిన్ చేయండి అని కిచెన్ చూపిస్తాడు విరాజ్. సరే బాబుగారు అని ఆవిడ కిచెన్లోకి వెళ్తుంది. రూమ్ డోర్ క్లోజ్ చేసి వేగా ప్లీజ్ నువ్వు ఆవిడ ముందు నాతో పోట్లాడడం లాంటివి చేయకు. మా బామ్మకి బాగా తెలిసిన మనిషి, మన గురించి చెప్పిందంటే మళ్ళీ లేని ప్రోని ప్రాబ్లమా అది నీకు కానీ నాకు కాదు. నేను నాలానే ఉంటాను, ఆమె ముందు నటించాల్సిన పని లేదు అంది వేగ. ఇక ఆమెకి ఎన్ని చెప్పినా వేస్ట్ అని వదిలేస్తాడు విరాజు. సుభాష్ని టిఫిన్ చేసి విరాజ్కి వడ్డిస్తుంది. ఆమె బాగా కుక్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వేగాకి ఏ లోటు లేకుండా చూసుకుంటుందని నమ్మకం ఆవిడ మీద కలిగింది. బాబుగారు, మీ బామ్మగారు అన్నీ చెప్పారు, నేను మీ భార్యని బాగా చూసుకుంటాను, మీరేం భయపడకండి అంటుంది సుభాషిణి. థ్యాంక్స్ అని నవ్వి డ్యూటీకి వెళ్తాడు విరాజ్. అమ్మగారికి చెప్పి వెళ్ళండి విరాజ్ బాబు అంది సుభాషిణి. తను పనిలో ఉందనుకుంటా, వచ్చాక చెప్పు అంటాడు విరాజ్. సరే అంటూ మళ్ళీ పనిలో మునిగిపోతుంది సుభాషిణి. 10 అయినా వేగా రూమ్లో నుండి బయటకు రాదు. కడుపుతో ఉన్న పిల్ల టిఫిన్ చేయకుండా గదిలోనే ఉండటమేంటని అమ్మాయి గారు అని డోర్ తడుతుంది సుభాషిణి. ఏంటని లోపల నుండే అరుస్తుంది వేగ. టిఫిన్ చేయడానికి రండమ్మా, 10 అయ్యిందిగా. అరగంట తర్వాత వేగ బయటకు వస్తుంది. ఆమె రాగానే టిఫిన్ వడ్డేస్తోంది సుభాషిణి. విరాజ్ పనిలో పెట్టిన అమ్మాయి అయ్యేసరికి సుభాషిణితో మాట్లాడడం ఇష్టం లేక వేగా టిఫిన్ తిని తన పని తను చేసుకుంటుంది. ఏమైంది అమ్మాయి గారు ఇలా ఉన్నారు, పెద్దమ్మకి తెలిస్తే చాలా బాధపడతారు అనుకుంది సుభాషిణి మనసులో. విరాజ్ స్టేషన్కి వెళ్ళాక పనిలో పడతాడు. మధ్యలో టైం చూసుకుని వెంటనే వేగాకి కాల్ చేస్తాడు. ఫోన్ రూమ్లో ఉండేసరికి వినిపించదు వేగాకి. 2 టైమ్స్ చేస్తాడు. వేగా లిఫ్ట్ చేయదు. ఇల్లు తుడుస్తూ అప్పుడే ఆ గదిలోకి వెళ్ళిన సుభాష్నికి ఫోన్ రింగ్ వినిపిస్తుంది. ఫోన్ తీసుకెళ్ళి వేగాకి ఇస్తుంది. ఫోన్ తీసుకొస్తున్నప్పుడే అర్థమవుతుంది వేగాకి కాల్ చేసింది విరాజే అని. లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటుంది వేగ. మిసెస్ బలుపు ఫోన్ చేసి హలో అంటే మీ సొమ్ము పోతుందా అన్నాడు విరాజ్. అవును పోతుంది అంటుంది వేగ.
అంటే నేనేమంటే దానికి భిన్నంగా ఆన్సర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యావా? నువ్వేమైనా అనుకో, నువ్వు ఎలా మాట్లాడతావో నేను అలానే సమాధానం చెప్తా అంది వేగ. అనవసరమైన వాదులాట ఎందుకులే అని టిఫిన్ తిన్నావా అని అడుగుతాడు. హా అంది స్లోగా వేగ. చాలే ఈ మాట అని వెంటనే కాల్ కట్ చేస్తాడు విరాజ్. విరాజ్ ఫోన్ కట్ చేసేసరికి వేగ ఈగో హర్ట్ అవుతుంది. నేను కట్ చేయాలి ఫస్ట్, అతను కట్ చేయడం ఏంటని వెంటనే కాల్ చేస్తుంది. విరాజ్ ఫోన్ స్క్రీన్ మీద వేగా నెంబర్ కనిపించేసరికి షాక్ అవుతాడు. ఏంటిది, నిజమేనా? నాకు వేగా కాల్ చేయడం ఏంటని లిఫ్ట్ చేసి, ఏంటి వైఫ్ గారు నన్ను మిస్ అవుతున్నారా అని నవ్వుతాడు. విరాజ్ అని గట్టిగా అరుస్తుంది వేగ. ఓకే సారీ, నా బిడ్డకి తల్లిగారు చెప్పండి అంటాడు విరాజ్. వేగా అని పిలవచ్చు, నేను పలుకుతున్నాగా అంది వేగ. సరే అలానే పిలుస్తాను, ఎందుకు కాల్ చేశావు? నువ్వెందుకు కాల్ కట్ చేశావు ముందు అది చెప్పు విరాజ్ అంది వేగ. నువ్వు టిఫిన్ చేసావో లేదో తెలుసుకోవడం కోసం చేశాను. నువ్వు చేసా అన్నావు, ఇక పెట్టేశా అన్నాడు విరాజ్. నువ్వే విషయం కోసం చేశావో అడిగేసి పెట్టేస్తే మధ్యలో నేను పిచ్చిదాన్నా? సరే వేగా, ఉంటాను మరి. ఈ విషయం కనుక్కోవడం కోసమే ఫోన్ చేశా అని వివరంగా చెప్పాలి. ఇంకో విషయం చెప్తున్నా విను. నువ్వెప్పుడు కాల్ చేసినా నేనే ఫోన్ ఫస్ట్ పెట్టేయాలి. అలా కాకుండా నా ముందు నీ యాటిట్యూడ్ చూపించి నా ఇగోని హర్ట్ చేసావనుకో బాగోదు అంది వేగ. ఇప్పుడు దీనికి బాయని చెప్పకుండా కాల్ చేసినందుకు ఇది ఇలా బుర్ర తింటుందా? అయ్యో రామా అని తల కొట్టుకుంటాడు విరాజ్. వేగ ఇప్పుడు కాల్ కట్ చేయనా, నేను కొంచెం బిజీ అన్నాడు విరాజ్. బిజీ అనేసరికి వేగా పెట్టొద్దు అని అరుస్తుంది. నువ్వు కట్ చేయొద్దు అని చెప్పాక నేనెందుకు పెట్టేస్తా? నువ్వు చెప్పే వరకు ఆగి కాల్ కట్ చేస్తాను అన్నాడు విరాజ్. సరే అలానే లైన్లో ఉండని చెప్పి ఒక 2 minutes అలానే ఉంచి వేగా కాల్ కట్ చేస్తుంది. వేగా కాల్ కట్ చేయగానే ఫోన్ని కోపంగా చూస్తూ, చి దాని మీద కోపం నీ ఫోన్ పగలగొట్టడం ఎందుకులే అని చిరాకు పడిపోతూ ఉన్నాడు. వామ్మో ఇదేంటి ఇంత టార్చర్ చేస్తుంది, నన్ను బతికనిచ్చేలా లేదనుకొని చైర్లో వెనక్కి వాలుతుంటే, ఏంటి సార్ ఫుల్ ప్రెస్టేషన్లో ఉన్నారు అని అడుగుతాడు రాఘవయ్య. ఏం లేదు రాఘవయ్య గారు, మీకు తెలిసిందే, పెళ్ళాం టార్చర్ తట్టుకోలేకపోతున్నా. రాఘవయ్య నవ్వుతూ, ఏమో సార్ మీరు మీ కష్టాలు మామూలుగా లేవు. ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నారో అంటాడు. నిజంగానే కక్కుర్తిపడి పెళ్లి చేసుకున్నా, దానికి నరకం అనుభవిస్తున్నాను అంటాడు విరాజ్. సార్ అసలు ప్రాబ్లం ఏంటి సార్? ఇన్ని రోజులు నాకు అర్థమయ్యేది కాదు, రీసెంట్గానే తెలిసింది అంటూ చెప్పడం మొదలు పెడతాడు విరాజ్. వనిత మ్యాటర్ చెప్పగానే రాఘవయ్య కూడా బాధపడతాడు. ఆ రోజు నైట్ విరాజ్ ఆమె పట్ల ప్రవర్తించిన తీరు గుర్తు రాగానే కన్నీళ్లు పెట్టుకుంటాడు. విరాజ్ చెప్పింది విన్నాక, సార్ మేడం గారి పగలో న్యాయం ఉంది, మీరు అలా చేయబట్టే కదా మిమ్మల్ని టార్చర్ చేస్తుంది. నిజమే రాఘవయ్య గారు, నేను నిజంగానే ఆ అమ్మాయిని బలవంతం చేస్తే బాధపడేవాడిని, కానీ నేను ఆ వనితని ఏం చేయలేదు, నేను ఆమె చావుకి కారణం కాదని బల్లగుద్ది చెప్తాడు విరాజ్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. వేగ మామూలు పొగరు చూపించడం లేదుగా విరాజ్ ముందు, ఫుల్గా ఆడేసుకుంటుంది. విరాజ్ వనితని బలవంతం చేయలేదు అంటున్నాడు. అసలు విషయం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. లాస్ట్ ఎపిసోడ్లో ఒకళ్ళు కామెంట్ చేశారు, విరాజ్ బేబీకి ముద్దు పెట్టాడు వేగాకి కాదని. భలే గెస్ చేశారండి, సేమ్ డైలాగ్సే నేను ఇక్కడ రాశాను, మీరు ముందే కామెంట్లో గెస్ చేశారు కదా, మీరే నిన్నటి కామెంట్ విన్నరనమాట. అంటే బహుమతులు అలాంటివి ఏం లేదు, జస్ట్ వాయిస్ ఓవర్లో మీ గురించి చెప్పడమే తప్ప. అండ్ గిఫ్ట్స్ అంటారా, చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా ఇవ్వగలిగితే ఇస్తాను మీ అందరికీ. అండ్ వనిత విషయంలో విరాజ్ తప్పు లేదని అంటున్నాడు. అసలు ఏం జరిగింది ఆ నైట్? విరాజ్ ఆమెని బలవంతం చేయడానికి ట్రై చేశాడు కదా, మరి మళ్ళీ చేయలేదని ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? విరాజ్ అబద్ధం చెప్తున్నాడా, లేకపోతే వనిత అబద్ధం చెప్పి సూసైడ్ చేసుకుందా? అసలు ఏం జరిగింది అక్కడ? అవన్నీ తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి విరాజ్ రాక్షస ప్రేమ. అదేనండి, మనకి హర్రర్ మూవీస్ డబ్బింగ్ మూవీస్ ఉంటాయి కదా, ఇలా వాయిస్ ఓవర్ ఇస్తారు కదా దారుణంగా, అలా చెప్దామని ట్రై చేసా. భయపడి ఉంటే నన్ను క్షమించండి. ఐఎమ్ వెరీ రియల్లీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.